పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చిన ఒక వ్యక్తి బటర్ చికెన్ దాల్ మఖ్నీని సృష్టించాడు. ఉత్తర భారతదేశంలోని అత్యంత ఐకానిక్ రెస్టారెంట్ చైన్ ని నిర్మించాడు. కుందన్ లాల్ పాకిస్తాన్ లో ఒక చిన్న డైనర్ లో దాదాపు 20 సంవత్సరాలు పనిచేశాడు. దేశ విభజన తర్వాత ఆదాయమేమీ లేకుండా పెషావర్లో నేర్చుకున్న వంటల నైపుణ్యాన్ని ఆస్తిగా తీసుకుని ఢిల్లీకి చేరాడు. 1947లో ఢిల్లీ దర్గాగంజ్లో మోతీలాల్ అనే పేరుతో ఒక చిన్న రెస్టారెంట్ ని ప్రారంభించాడు. అదే అతని జీవితంలో అతిపెద్ద రిస్క్. అక్కడే ఒక అద్భుతం జరిగింది. పాకిస్తాన్లో ప్రాచుర్యంలో ఉండి ఢిల్లీలో అప్పటి వరకు తెలియని తందూరి చికెన్ ని అతను పరిచయం చేశాడు. రుచి చూసిన వెంటనే ప్రజలు దానికి ఫిదా అయ్యారు. కానీ అసలు గేమ్ చేంజర్ తర్వాత వచ్చింది. కుందన్ లాల్ ప్రతి రూపాయిని పొదుపు చేసేవాడు. రోజు చివరి వరకు మిగిలిపోయిన తందూరి చికెన్ ఎండిపోయి వృధా అవుతున్నది. అప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చింది. ఆ ఎండిపోయిన చికెన్ ని మళ్లీ రుచికరంగా మార్చేందుకు వెన్న మసాలాలతో కలిపి ఒక అమోఘమైన స్నాక్ ని తయారు చేశాడు. అలా బటర్ చికెన్ పుట్టింది. తర్వాత శాకాహారుల కోసం ఒక రాజసమైన వంటకం తయారు చేయాలనుకుని దాల్ మఖ్నీని సృష్టించాడు. ఫలితం చరిత్రగా మారింది. అతని వంటకాలు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఇష్టమైన ఆహారంగా మారాయి. తర్వాత కాలంలో అతని మనవళ్లు ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో 500 పైన అవుట్లెట్లతో మోతీ మహల్ ని విస్తరించారు.